చెప్పాలంటే మనం మార్కెట్లో ఏదన్నా బై చేయాలన్నా సెల్ చేయాలన్నా దానికోసం కంపల్సరీ ఒక ఆర్డర్ కావాలి కాబట్టి మనకి అవైలబుల్ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ఏంటో దాని గురించి తెలుసుకున్నాం. సో అది అయిపోయింది. దాని తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతిసారి మనకి ప్రాఫిట్సే ఉంటాయంటే కొన్నిసార్లు మనం లాసులు కూడా ఉంటాయి కాబట్టి ఆ లాస్ని మనం లిమిట్ చేసుకోవడం కోసం మనకి సర్టన్ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ఉంటాయని మాట్లాడుకున్నాం. దాన్ని మనం ఏం చెప్పుకున్నాం అంటే స్టాప్ లాస్ ఆర్డర్స్ అనుకున్నాం. సో ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకున్న నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఆర్డర్ బుక్ వర్సెస్ ట్రేడ్ బుక్ మాట. సో మీకు ఆల్రెడీ చెప్పా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. సో దీనికి డిఫరెన్స్ ఏముంటుందంటే ఆర్డర్ బుక్ ట్రేడ్ బుక్ అంటే ఇది బ్రోకర్ దగ్గర ఉంటుంది డేటా, ఏమో మన స్టాక్ ఎక్స్చేంజ్ దగ్గర జరిగిన ఇన్ఫర్మేషన్ అనుకోండి. సో ఇలా రెండు బుక్స్ ఉంటాయి అన్నమాట. సో మనం ఏదైతే ఆర్డర్ పెట్టామో ఇమీడియట్గా అన్ని ఆర్డర్స్ కూడా ఈ ఆర్డర్ బుక్లో రికార్డ్ అయిపోతూ ఉంటాయి. ట్రేడ్ బుక్లో మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఏవైతే యాక్చువల్గా ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయినాయి మాత్రమే చూడండి, ఎగ్జిక్యూటెడ్ మాత్రమే ఇక్కడ ఉంటాయన్నమాట. సో మీరు ఏదైతే గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనందరికీ ఇక్కడ కాంట్రాక్ట్ నోట్లు అని చెప్పి బ్రోకరేజ్ మనకి కాంట్రాక్ట్ నోట్ అని వస్తుందన్నమాట, బ్రోకర్ పంపిస్తూ ఉంటారు. సో అందులో ఈ ఆర్డర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ట్రేడ్స్ ఎక్స్చేంజ్ దగ్గర ఏమేమి ట్రేడ్స్ మీరు ఎగ్జిక్యూట్ చేశారని చెప్పి ఎక్స్చేంజ్ వాళ్ళు మనకు ఒక మెయిల్ అయితే పంపిస్తారు, మీరు ఈ రోజు చేసిన ట్రేడ్స్ ఏంటని చెప్పి. సో అది ట్రేడ్ బుక్ ఇన్ఫర్మేషన్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఈరోజు మనం మాట్లాడుకుంటున్న కొత్త కాన్సెప్ట్ ఏంటంటే అసలు మార్కెట్ డెప్త్ అంటే ఏంటి. సో మీరు చూస్తూ ఉంటే మనకి మార్కెట్లో ఫస్ట్ మనం డెఫినేషన్ అన్ని చూసిన తర్వాత రియల్ టైంలో ఇది ఎలా యూస్ చేస్తారు ఏంటో మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు, మార్కెట్ డెప్త్ అంటే ఏం చెప్తారంటే ఎబిలిటీ ఆఫ్ ద మార్కెట్ టు సస్టైన్ ఏ సబ్స్టాన్షియల్లీ లార్జ్ మార్కెట్ ఆర్డర్స్ వితౌట్ హ్యావింగ్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ ద సెక్యూరిటీ ప్రైస్. అంటే ఏంటి, ఇప్పుడు సడన్ గా మీరు చూస్తున్నారు అనుకోండి, ప్రతి షేర్ దగ్గర కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ఉంటారు, లైక్ బయ్యర్స్ ఉంటారు, సెల్లర్స్ ఉంటారు. సో ఇద్దరు పార్టీస్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కొనేవాళ్ళు ఆర్డర్లు పెడుతూ ఉంటారు, ఇక్కడ అమ్మేవాళ్ళు ఆర్డర్లు పెడుతుంటారు. సో ఇలా ఆర్డర్లు పెట్టినప్పుడు మార్కెట్లో సడన్ గా ఎవరన్నా ఒక పర్సన్ వచ్చి నేను ఒకటేసారి 1,00,000 క్వాంటిటీ అమ్మేస్తానని చెప్పారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది ఈ యొక్క షేర్ మీద సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే ఏంటి, సడన్ గా ప్రైస్ అనేది ఇలా పెరిగిపోవడమా ఆర్ ఆపోజిట్ డైరెక్షన్ నుండి ప్రైస్ అనేది ఇలా పడిపోవడమా, రెండు సినారియోస్ జరుగుతాయన్నమాట. ఇలా జరగకుండా మార్కెట్లు మెయింటైన్ చేయడం కోసం ఉన్నదే మార్కెట్ డెప్త్. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎబిలిటీ ఆఫ్ ద మార్కెట్ టు సస్టైన్ సబ్స్టాన్షియల్లీ లార్జ్ మార్కెట్ ఆర్డర్స్ వితౌట్ హ్యావింగ్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్. అంటే ఏంటి, మీరు మార్కెట్లో ఎన్ని ఆర్డర్స్ పెట్టినా కానీ హ్యూజ్ ఫ్లక్చువేషన్ ఒక సైడ్ ఇలా రాకుండా మార్కెట్లో ఆర్ ఒక సైడ్ ఇలా రాకుండా, ఇలాంటి ఫ్లక్చువేషన్స్ రాకుండా స్ట్రైట్ లైన్గా మార్కెట్ని ఆర్డర్స్ అన్ని ఈజీగా అబ్జర్వ్ చేసుకోవడం కోసం యూజ్ చేసేదాన్ని మార్కెట్ డెప్త్ అంటారన్నమాట. ఇక్కడ చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాను, ఇట్ ఆల్సో రిఫర్స్ టు ద నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్ ఏ గివెన్ కంపెనీ దట్ మే బి పర్చేస్డ్ ఆర్ సోల్డ్ వితౌట్ క్రియేటింగ్ ఏ సిగ్నిఫికెంట్ లెవెల్ ఆఫ్ ప్రైస్ డిప్రిషియేషన్ ఆఫ్ పర్టికులర్ స్టాక్ మాట. అంటే మీనింగ్ ఏంటంటే సడన్ గా ప్రైస్ ని కొంతమంది ఏమనుకుంటారు, మ్యానిపులేషన్ జరిగితే స్టాక్ మార్కెట్లో ఇలాంటి సినారియోస్ ఉంటాయంటే మోస్ట్లీ మనం కనుక బెస్ట్ క్వాలిటీ స్టాక్స్ లో కనుక మీరు ట్రేడింగ్ చేస్తారనుకోండి, బెస్ట్ స్టాక్స్ లో మ్యానిపులేషన్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే దానికి వాల్యూమ్ అనేది హ్యూజ్ ఉంటుంది కాబట్టి మొత్తం వాల్యూమ్ని ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు అనమాట. అలా కాకుండా మీరు లో క్వాలిటీ స్టాక్స్ అంటారు, లో క్వాలిటీ అంటే ఏంటంటే లెస్ వాల్యూమ్ ఉంటాయన్నమాట. సో ఇవి ఉన్నాయనుకోండి, 50 కోట్ల షేర్స్ 100 కోట్ల షేర్స్ ఉంటాయి. అలా కాకుండా వీటికి ఏంటి 10 లక్షలు 15 లక్షలు ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడు ఈజీగా సెటన్ పీపుల్ వచ్చి వీటిని మ్యానిపులేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. వీటిని మ్యానిపులేషన్ అనేది చాలా కష్టం అన్నమాట, వీటిని ఈజీగా చేస్తారు. సో అందుకోసం మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కానీ ఏదన్నా ట్రేడ్లో కానీ షేర్స్లో కానీ పెట్టుబడి పెట్టేటప్పుడు మనం చెక్ చేసుకోవాలి, అసలు ఇది లో వాల్యూమ్ హై వాల్యూమ్ స్టాక్స్. లో వాల్యూమ్ స్టాక్స్ అనేది నాట్ బెస్ట్ మాట. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు, సో ఒక ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది బట్ వితౌట్ హ్యావింగ్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అనమాట. అంటే ఏంటి, మార్కెట్లో మీరు చూస్తున్నారు అనుకోండి, 100 రూపాయలు ఉన్న ప్రైస్ నెక్స్ట్ డేకి 102, 104, 105 ఇలా స్మాల్ స్మాల్ ఇంక్రీజ్ అవుతుంది. అలా కాకుండా సడన్ గా 100 రూపాయలు ఉన్నది 120 రూపాయలు ఆరు 150 అలా ఇంక్రీజ్ అవుతుంది. ఏంటంటే హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఏంటంటే సడన్ గా మార్కెట్లో ఫ్లక్చుయేషన్ వచ్చేస్తుందన్నమాట. ఇలా వచ్చినప్పుడు ఏంటి చాలా మంది లాస్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కాబట్టి మార్కెట్లో ఈ విధంగా ప్రైసెస్ రాకుండా స్టేబుల్గా ఇంక్రీజ్ అయ్యేట్లు చూసేదే ఈ మార్కెట్ డెప్త్, అది గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ మార్కెట్ డెప్త్ షేర్స్ ఏ క్లోజ్ రిలేషన్షిప్ టు ద దేనికంటే వాల్యూమ్ ఆఫ్ ద ట్రేడ్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ అసోసియేట్ లిక్విడిటీ. సో లిక్విడిటీ అంటారు అనమాట. లిక్విడిటీ అంటే ఏంటంటే
ఒక పర్టికులర్ ప్రైస్ దగ్గర ఎంతమంది అమ్మేవాళ్ళు ఉన్నారు కొనేవాళ్ళు అని చెప్పేది లిక్విడిటీ అన్నమాట. సో ఇది వాల్యూమ్తో లింక్ అవుతుంది. అంటే ఒక ప్రైస్ దగ్గర ఎంతమంది పీపుల్ వచ్చి మార్కెట్లో ఆర్డర్ పెట్టడానికి రెడీగా ఉన్నారు, వాళ్ళు ఆర్డర్ పెట్టినప్పుడు మనకి ప్రైస్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది అని చెప్తూ ఉంటుంది మన మార్కెట్లో. బై వాచింగ్ ఓన్లీ మార్కెట్ డెప్త్ వీ కెనాట్ టేక్ ఎనీ ట్రేడ్స్ బికాస్ దేర్ మే బి ఫేక్ ఆర్డర్స్ ఇన్ ద సిస్టమ్. సో ఈ పాయింట్ రియల్ టైంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బై ప్రైస్ షోస్ బిడ్ అండ్ సెల్ ప్రైస్ షోస్ ఆస్క్ మాట. చూడండి, సో ఇక్కడ అయిపోయింది కదా. ఒకసారి థియరీ నేర్చుకున్నారు కాబట్టి ఒకసారి రియల్ టైంలో మీకు చూపిస్తాను ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మార్కెట్లో మీరు చూస్తే ప్రైస్ అనేది ఉందన్నమాట. ప్రైస్ ఎంత ఉంది? నార్మల్గా మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న థింగ్స్ అని ఎలా ఉంటాయంటే డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారు, 189.76 అంటే ఏంటి? 189.76. ఇది ఇప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది, కాన్స్టెంట్గా ఉండదు, ఇప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి 189.76 మాట. సో దీన్ని ఏమంటారు, మనం ఆల్రెడీ నేర్చుకున్నారు అనమాట, లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అంటారు. అంటే ఇప్పుడు ట్రేడ్ అవుతున్న ప్రైస్, కరెంట్ మార్కెట్ ప్రైస్ బట్టి ఇది. సో మనం చాలా మంది ఏమనుకుంటారు, ఎవరన్నా నేను బై చేయాలనుకున్నారు అనుకోండి, సింపుల్ గా మనం ఏం చేస్తాం, మనకి ఏ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ఉన్నాయి, ఒకటి మార్కెట్ ఆర్డర్ ఉంది, ఇంకొకటి లిమిట్ ఆర్డర్ ఉంది. సడన్ గా చాలా మంది ఏమనుకుంటారంటే మార్కెట్ ఆర్డర్ పెట్టా అనుకోండి, నాకు ఈ ప్రైస్ దగ్గర నాకు ఆర్డర్లు దొరికేస్తాయని చెప్పి చాలా మంది ఆలోచిస్తారు అనమాట. బట్ రియాలిటీలో మార్కెట్ ఇలా జరగదు, రియాలిటీలో బ్యాక్ ఎండ్ లో డిఫరెంట్ గా జరుగుతుంటుంది. ఎందుకంటే మీరు టూల్స్ యూజ్ చేస్తున్నారు, డ్రాయింగ్ టూల్స్. డ్రాయింగ్ టూల్స్ ఎందుకు యూజ్ చేస్తున్నారు? చూడండి, ఇక్కడ మార్కెట్లో ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఇక్కడ మీరు చూసారు, ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి టూ థింగ్స్ ఉన్నాయి చూడండి. సో ఇది ఆల్రెడీ నేను చెప్పా, ఇది ఏంటంటే లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్, మనకు కనిపిస్తున్న ప్రైస్ ఇది మాట. సో నెక్స్ట్ ఏంటంటే, ఇందులోనే మనకి రెండు ఉంటాయి, ఒకటి బిడ్ అంటారు, ఇంకోటి ఆఫర్ అంటారు. సో బిడ్ అంటే ఏంటంటే, సింపుల్ గా దీన్ని ఎలా గుర్తుపెట్టుకోండి అంటే, బయింగ్ ప్రైస్ అని గుర్తుపెట్టుకోండి, ఇది బయింగ్. ఆఫర్ అంటే సెల్లింగ్, మార్కెట్ అమ్ముతుంది. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రెండు కూడా ఆల్వేస్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ మార్కెట్ మాట, ఆల్వేస్ ఫ్రమ్ పాయింట్ ఆఫ్ మార్కెట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో మోస్ట్లీ మీకు ఇంటర్వ్యూస్లో ఇదే అడుగుతారు. సో మీరు ఆ మార్కెట్లో ఆర్డర్ పెట్టారనుకోండి, ఆర్డర్ పెట్టినప్పుడు మీకు డైరెక్ట్గా ప్రైస్ ఏదైతే రేట్ ఉందో ఆ రేట్లో ఎగ్జిక్యూట్ అవుతుందా, ఆర్ వేరే రేట్లో ఎగ్జిక్యూట్ అవుతుందంటే, ఎప్పుడు కూడా మార్కెట్లో మనం పెట్టిన లాస్ట్ ట్రేడ్ ప్రైస్కి అయితే ఎగ్జిక్యూట్ కావదు, అది ఎయిదర్ బిడ్ కానీ ఆఫర్లో కానీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ రెండు ఎలా వస్తే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడ ఏం చెప్తారంటే, బిడ్ అనుకోండి బయింగ్, కొనే ప్రైస్ అనుకోవచ్చు, ఆఫర్ అంటే ఆస్క్ అంటే సెల్లింగ్ ప్రైస్ మాట. దీన్ని ఆఫర్ అంటారు, ఆస్క్ అంటారు, ఏదైనా ఒకటే, ఆఫర్ కానీ ఆస్క్ అన్నా సెల్లింగ్ ప్రైస్ మాట. అంటే ఈ రెండు కూడా ఎవరి దగ్గర నుంచి ఉంటుందంటే, మార్కెట్ దగ్గర నుంచి ఉంటుంది. సో దీని మీనింగ్ ఏంటి, ఇక్కడ బిడ్ అన్నారు కదా, అంటే ఇక్కడ ఎవరు కొంటున్నట్టు, మార్కెట్ ఈస్, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు రెండు ఉన్నాయి, బిడ్, ఆస్క్. సో ఇక్కడ మార్కెట్ ఏం చేస్తుంది, బిడ్ అంటే మార్కెట్ బై చేస్తుంది, సో ఆస్క్ అంటే మార్కెట్ అనేది సెల్ చేస్తుంది. ఇప్పుడు మీరేం చేస్తున్నారు, ఎగ్జాంపుల్ మీరు నాకు 100 షేర్లు కావాలి, 100 క్వాంటిటీ ఆఫ్ అశోక్ లేలాండ్ సంథింగ్ ఒక షేర్ కావాలనుకుంటున్నారండి. అప్పుడు మీరేంటి, మీరు కొనడానికి రెడీగా ఉన్నారా? మీరు అంటే బై చేయడానికి, ఐ వాంట్ టు బై అంటున్నారు. సో మీరు బై చేయడానికి రెడీగా ఉన్నప్పుడు ఇక్కడ మార్కెట్ ఏం చేస్తుంది, మనం బై చేస్తున్నాం, మనం బై చేస్తున్నాం అనుకోండి, పర్సన్ బై చేస్తున్నారు, అప్పుడు మార్కెట్ ఏం చేయాలి మనకి, మార్కెట్ ఆపోజిట్ సెల్ చేయాలి. సో అంటే ఇప్పుడు మనం ఏ ప్రైస్ తీసుకోవాలి, సెల్, ఆస్క్ ప్రైస్ చూసుకోవాలన్నమాట. చూడండి, అందుకోసమే మీరు గనక ఇమీడియట్ గా మార్కెట్ ఆర్డర్ పెట్టినా కానీ మనకి ఈ ప్రైస్ లో కాకుండా హై ప్రైస్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది ఆర్డరు. సో అందుకే మీరు కొన్ని కొన్నిసార్లు మీకు తెలియకుండా మార్కెట్ లో గనక డైరెక్ట్ గా బ్లైండ్ గా ఎంటర్ అయ్యారనుకోండి, స్ప్రెడ్ ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఎక్కువ ప్రైస్ లో కొనేస్తూ ఉంటారు, తక్కువ ప్రైస్ లో అమ్ముకోవాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూస్తే ఇది 189.68 అనేది రైట్ ప్రైస్ ఉంది, ఇమీడియట్ గా అమ్ముదాం అంటే 189.64 ఉంది, అంటే నేను 4 పైసలు తక్కువగా అమ్ముకోవాల్సి వస్తుంది ఇమీడియట్ గా, కొన్న వెంటనే ఇమీడియట్ అమ్మాలంటే. సో అందుకోసం మార్కెట్ లో చాలా మంది తెలియకుండా వీటిలో ట్రాప్ అవుతూ ఉంటారు అనమాట. సో అందుకోసమే మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో ఎప్పుడు కూడా మీరు, ఎగ్జాంపుల్ మీరు ముందు అమ్మడానికి ట్రై చేస్తాను అనుకోండి, నేను ఈ రోజు అమ్మేస్తున్నాను మార్కెట్లో, అప్పుడు మార్కెట్ ఏం చేయాలి, బై చేసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ప్రైస్ చూసుకోవాలి,
బిడ్ ప్రైస్. అంటే ఇక్కడ ఏ ప్రైస్ ఉంది? 189.64 ఉంది. బట్ యాక్చువల్గా 189.72 ఉంది. మనకు తెలియకుండా మీరు ఆర్డర్ ప్లేస్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా 189.64 ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి ప్రైస్ అనేది కొన్నిసార్లు ఎక్కువలో కొంటూ ఉంటారు, కొన్నిసార్లు తక్కువలో అమ్మేస్తూ ఉంటారు అనమాట. సో ఇది కొంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంటుంది. అందుకోసం ఎప్పుడు కూడా మార్కెట్లో మీరు బై చేయాలన్నా సెల్ చేయాలన్నా మనం మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్ప్రెడ్ అంటారన్నమాట. ఇది కావాలంటే ఇది రాసుకోండి. స్ప్రెడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్ప్రెడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్ప్రెడ్ చెక్ చేసుకోవాలి. స్ప్రెడ్ అంటే ఏమనుకోవచ్చు అంటే సింపుల్గా బిడ్ మైనస్ ఆస్క్ మాట. ఈ రెండింటికి మధ్య ఉండే డిఫరెన్స్ ని స్ప్రెడ్ అంటారన్నమాట. ఈ రెండింటికి ఎన్ని టిక్స్ ఉంచండి, వీటిని 6 రైట్ నౌ 8 టిక్స్ ఉంది. 8 టిక్స్, 5 టిక్స్ అలా చేంజ్ అవుతూ ఉంటుంది ప్రతి రియల్ టైంలో. కాబట్టి మార్కెట్లో ప్రతి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్కి చేంజ్ అయిపోతూ ఉంటుంది. మనం చెక్ చేసుకోవాలి అసలు ఈ స్ప్రెడ్ అనేది టూ మచ్ ఉందనుకోండి. కొన్ని షేర్లు మనకి స్ప్రెడ్ అనేది ఒక 20 పైసే ఆర్ 50 పైసే ఉంటుంది. ఇలాంటి వాటిలో అసలు ట్రేడ్ చేయకూడదు. కొన్ని వాటిని మీరు చూసారనుకోండి, ₹1 కాడ ఉంటుంది, ₹1 ఉంటుంది, ₹2 ఉంటుంది. ఇలాంటివి టూ మచ్ రిస్క్ అన్నమాట. టూ మచ్ రిస్క్. సో అందుకోసమే మీరు ఎప్పుడైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్ప్రెడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ స్ప్రెడ్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో నా షేర్కి ఎక్కువ స్ప్రెడ్ ఉందా, తక్కువ స్ప్రెడ్ ఉందా, మరి ఎక్కువ ఉన్నప్పుడు మీరైతే వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఆ ట్రేడింగ్ అని ఏది చేసినా మీకు లాస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు చూడండి, సో మీకు ఆల్మోస్ట్ బిట్ గురించి తెలుసుకున్నారు, ఆఫర్ గురించి, అన్నిటి గురించి తెలుసుకున్నారు. సో ఇప్పుడు ఏం చెప్తారంటే అసలు ఇవి ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ ప్రైస్ దగ్గర ఒక ఆర్డర్ ఉంది, ఇంత క్వాంటిటీ ఉంది. నెక్స్ట్ ఈ ప్రైస్ దగ్గర ఇన్ని ఆర్డర్స్ ఉన్నాయి, ఇంత క్వాంటిటీ ఉంది. అంటే ఒక్కొక్క ప్రైస్ లెవెల్ దగ్గర ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయని చెప్పితే మనకి ఈ బిడ్ అండ్ ఆస్క్ అండ్ ఆర్ మార్కెట్ డెప్త్ అంటారు. దీన్ని మొత్తం మనం మార్కెట్ డెప్త్ అనుకోవచ్చు అన్నమాట. మార్కెట్ డెప్త్ అనుకోవచ్చు సింపుల్గా. సో ఇక్కడ మీరు ఏం చెప్తారు, మార్కెట్ డెప్త్లో మనం నార్మల్గా చిన్నప్పుడు ఎకనామిక్స్ మనం చదువుకునేది డిమాండ్ అండ్ సప్లై కాన్సెప్ట్. డిమాండ్ అండ్ సప్లై కాన్సెప్ట్. సో బయింగ్ అనుకోండి, ఏమంటారు, డిమాండే కదా. బయింగ్ అంటే డిమాండ్, సప్లై అంటే సెల్లింగ్ అంటే సప్లై కదా. సో ఇక్కడ ఏం చెప్తారు, సప్లై ఎక్కువ ఉంది కాబట్టి డిమాండ్ తక్కువ ఉంది, సో షేర్ పడిపోతుందని చెప్పి చాలా మంది నేను దీన్ని సెల్ చేసేస్తాం అంటే షార్ట్ చేద్దాం మార్కెట్ అని చెప్పి ట్రై చేస్తారు. ఎప్పుడు కూడా మీరు అలాంటి డెసిషన్ తీసుకోవద్దు బేస్డ్ ఆన్ ఓన్లీ మార్కెట్ డెప్త్ బేస్ చేసుకుని. ఎందుకంటే మోస్ట్లీ మనకి ఇక్కడ ఉన్న ఆర్డర్స్ అన్ని కూడా జెన్యున్ ఆర్డర్స్ అంటే చెప్పలేము. కొన్ని ఆర్డర్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయంటే మార్కెట్లో ఎగ్జిక్యూట్ కూడా కావు. కొన్నిసార్లు ఏంటంటే మనకి ఆర్డర్స్ ని కనిపించకుండా వాళ్ళు సిస్టంలోనే ఉంచుతారు అనమాట. సో ఇక్కడ మనకి 19 క్వాంటిటీ కనిపిస్తున్నాయి, 491 కనిపిస్తున్నాయి. ఇన్ రియాలిటీలో వాళ్ళ దగ్గర 4900 క్వాంటిటీ ఉన్నప్పుడు మనకి సిస్టమ్స్ ఏం చేస్తాయంటే వాళ్ళు ఏం చెప్తారు, మీరు టోటల్ పెట్టిన ఆర్డర్ 4900 కాబట్టి ఇందులో ఎంత పర్సంటేజ్ మార్కెట్ డిస్క్లోజ్ చేయమంటారు. సో ఇక్కడ మనకి సపరేట్ ఆర్డర్ ఉంటుంది డిస్క్లోజ్డ్ క్వాంటిటీ అని చెప్పి. సో డిస్క్లోజర్ క్వాంటిటీ అంటే ఏమవుతుందంటే నేను ఓన్లీ 10% మాత్రం డిస్క్లోజ్ చేస్తాను. అంటే 490 మాత్రం మార్కెట్ చూపించండి. యాక్చువల్ వాళ్ళు పెట్టిన ఆర్డర్స్ ఎన్ని, 4900, బట్ మార్కెట్ కనిపిస్తున్నవి ఇవన్నమాట. సో ఇవన్నీ లీగల్ అంటే ఎస్, బ్రోకర్ చాలా మంది చేస్తూనే ఉంటారు. మీరు ఓపెన్ చేస్తే మీ యొక్క స్టాక్ బ్రోకర్ అకౌంట్లో కూడా ప్రతి ఆర్డర్కి కూడా ఆర్డర్ క్వాంటిటీ ఎంత ఉంది, దాంట్లో డిస్క్లోజర్ క్వాంటిటీ ఎంత ఉంది మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓన్లీ 5% చూపించాలా, 50%, 20, డిపెండ్స్ ఆన్ ద బ్రోకర్, మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి కాబట్టి బ్లైండ్గా ఒక డెసిషన్ తీసుకుని వీటిల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అనమాట. నెక్స్ట్ మీరు మీ యొక్క కంపెనీ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి అందరూ కూడా ఏం చేస్తారంటే మీ యొక్క కంపెనీకి మార్కెట్ డెప్త్ అయితే చూడండి. సో నేను రిలయన్స్ ఇండస్ట్రీస్ కదా తీసుకుంది. చూడండి ఇక్కడ ఆర్డర్ బుక్ ఉంటుంది అనమాట. సో ఇది మార్కెట్ ఆర్డర్ బుక్ ఎప్పుడు క్లోజ్ అవుతుందంటే మనకి ఆఫ్టర్ 4:30 తర్వాత, ఆఫ్టర్ 4 o'clock ఇది అప్డేట్ అవుతుంది. కాబట్టి మీరు ఈ ఆర్డర్ బుక్ని, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు మీ యొక్క ఎక్సెల్ షీట్లో కాపీ చేసుకోండి. సో ఇదే మనకి నెక్స్ట్ అసైన్మెంట్ అనమాట. నెక్స్ట్ టాస్క్ చూడండి, క్వశ్చన్ రాసుకోండి. ఆఫ్టర్ 4 o'clock, ఆఫ్టర్ 4 o'clock గో టు ఎన్ఎస్సి, యువర్ కంపెనీ, యువర్ కంపెనీ ఆర్డర్ బుక్, రైట్ మార్కెట్ డెప్త్, రైట్ మార్కెట్ డెప్త్. ఇది టోటల్ ఈ క్వాంటిటీ, బిడ్,
ఆస్క్ క్వాంటిటీ, నెక్స్ట్ టోటల్ క్వాంటిటీ, ఇది మొత్తం ఇదంతా ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు మీ యొక్క బుక్స్ లో అయితే ఎంటర్ చేసుకోండి ఎక్సెల్ షీట్ లో. ఎందుకంటే రియల్ టైంలో ఇప్పుడు చేయొద్దు. ఇప్పుడు చేస్తే ఏమవుతుందంటే ఇది ప్రైస్ ప్రతి ఒక కొన్ని ఫ్యూ మినిట్స్ కి చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్స్ అన్ని మనకి రన్నింగ్ లో ఉన్నాయి కాబట్టి. సో అందుకోసం మీరు ఏంటంటే మార్కెట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత చేసుకున్నారు అనుకోండి, మొత్తం అంతా స్టెబిలైజ్ అయిపోతుంది. సో మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అదైతే ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే. ఎక్కడి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియరా? ఒకసారి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఇక్కడ వరకు, లేకపోతే నెక్స్ట్ కాన్సెప్ట్ మూవ్ అవుదాం. ఓకేనా? డౌట్స్ ఏం లేవు ఎవరికి? నెక్స్ట్ చూడండి, మనం చూస్తుంది సర్క్యూట్ బ్రేకర్స్, సర్క్యూట్ ఫిల్టర్స్ మాట. సో ఇక్కడ ఏం చెప్తారంటే సర్క్యూట్ బ్రేకర్స్ అంటే ఏంటంటే యాక్చువల్గా మార్కెట్లో మనం కొన్నిసార్లు చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఒకటేసారి మార్కెట్ హ్యూజ్ గా ఫాలో అవడం కానీ హ్యూజ్ గా ర్యాలీ అవడం, లైక్ ఇలాగా ఒక 10% పెరిగిపోవడం, ఆర్ పాజిటివ్గా వెళ్ళడం, ఆర్ 10% నెగిటివ్ రావడం, ఇలా జరుగుతూ ఉంటామన్నమాట. సో ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే మార్కెట్లో ఎప్పుడు కూడా ఇలా జరగకుండా స్టాక్ ఎక్స్చేంజెస్ ఏం చేస్తాయంటే కొన్ని లిమిట్ని ఫిక్స్ చేస్తామట. ఆ లిమిట్ ఫిక్స్ చేయగానే ఏం చేస్తాయి, పొరపాటున మార్కెట్ ఇంత అమౌంట్ ఫాలో అవ్వగానే మార్కెట్ని కొంత పీరియడ్ వరకు హాల్డ్ చేస్తాం, అంటే క్లోజ్ చేస్తామన్నమాట. సో ఎందుకని ఇలా చేస్తారంటే, సో సడన్ గా ఎప్పుడైనా ఇలాంటి ఫియర్ కానీ ఆర్ ఇలాగా టూ మచ్ ఆఫ్ పాజిటివ్నెస్, టూ మచ్ ఆఫ్ నెగిటివ్నెస్ ఉన్నప్పుడు మార్కెట్లో ఫియర్ ఉంటుంది, కొన్నిసార్లు ఇంకా ఎక్కువ వాలటిలిటీ క్రియేట్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి, సో అలాంటి వాటిని ఎలిమినేట్ చేయడం కోసం ఈ సర్క్యూట్ బ్రేకర్స్ అండ్ ఫిల్టర్స్ అనే వాటిని ఇంప్లిమెంట్ చేశారు. ఇక్కడ చూడండి, సర్క్యూట్ బ్రేకర్స్ ఏం చెప్తారంటే ప్రీ డిఫైన్డ్ వాల్యూ ఇన్ పర్సంటేజ్ టర్మ్స్. మనకి ఒక పర్సంటేజ్ టర్మ్స్ ఉంటాయి ఇక్కడ చూడండి, 10, 15, 20, which triggers an automatic check when there is a price move in ఎనీ సెక్యూరిటీ ఆర్ ఇండెక్స్. సో ఇది మనకి సెక్యూరిటీలో ఉంటుంది ఆర్ ఇండెక్స్ లో, స్టాక్స్ లో ఉంటుంది. బోత్ ద డైరెక్షన్, అంటే మనకి పాజిటివ్ వెళ్ళినా నెగిటివ్ వెళ్ళినా ద వాల్యూస్ ఆర్ క్యాలిక్యులేటెడ్ దేన్ని బేస్ చేసుకుని అంటే ప్రీవియస్ డే. సో ప్రీవియస్ డే 100 రూపీస్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్గా దీనికి 10% అనుకోండి, నెక్స్ట్ 110 అనమాట. సడన్ గా విత్ ఇన్ ద ఓపెనింగ్ లో కానీ 10% మూవ్మెంట్ వచ్చేసింది అనుకోండి, 110 రూపీస్ రాగానే వీళ్ళు ఏం చేస్తారంటే హాల్డ్ చేస్తారనమాట. సెర్టన్ టైం మార్కెట్ ని క్లోజ్ చేసి దాని తర్వాత మళ్ళీ ట్రేడింగ్ స్టార్ట్ చేస్తారు. సో ఇవి మాట, దీస్ ఆర్ అవైలబుల్ ఫర్ ఆల్ ద ఇన్స్ట్రుమెంట్ ఎక్సెప్ట్ ఫర్ ఆప్షన్స్. సో ఆప్షన్స్ కి ఇవైతే ఉండవు, ఇది గుర్తుపెట్టుకోండి. ఫర్ ఆప్షన్స్ కి సర్క్యూట్ బ్రేకర్స్ కానీ సర్క్యూట్ ఫిల్టర్స్ అనే కాన్సెప్టే ఉండదు. ఇది ఓన్లీ స్టాక్స్ కి, ఇండెక్స్ మాత్రం ఉంటుంది. ఫర్ ఆప్షన్ దే విల్ బి డిసైడ్ ద ప్రైస్ రేంజ్ అనమాట, అంటే ఒక రేంజ్ ఉంటుంది. సో ఈ రేంజ్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది ఫర్ ఏ పర్టికులర్ డే. ఒక డేకి 0.05 నుంచి 100 రూపీస్ అనో, 200 రూపీస్ అనో, 300 రూపీస్ అనో మనకి ఒక ప్రైస్ రేంజ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇలా డిసైడ్ చేసుకోవాలి. ఇవి సర్క్యూట్ బ్రేకర్స్ అండ్ సర్క్యూట్ ఫిల్టర్స్ అనమాట. సో మన ఇండియాలో ఎప్పుడు అప్లై చేశారంటే వీటిని మనకి కోవిడ్ టైంలో మనకి ఇది అయితే అప్లై అయింది అనమాట. కోవిడ్ టైంలో ఏం జరిగిందంటే మనకి ఎప్పుడైతే సడన్ గా మొత్తం అంతా ఫాలో అయిపోయింది కదా మార్కెట్లో, ఫాలో అయిపోగానే ఒకటి ఇప్పుడు మార్చ్ 18 ఆర్ 21 డేలో హ్యూజ్ ఫాల్ వచ్చింది అనమాట. సడన్ గా ఏంటంటే మార్కెట్ మోర్ దెన్ 10% ఫాలో అయిపోయింది. ఇమీడియట్ ఏంటంటే సర్క్యూట్ బ్రేకర్ వచ్చి మార్కెట్ కొంత పీరియడ్ వరకు హాల్ట్ అయ్యి దాని తర్వాత మళ్ళీ ట్రేడింగ్ అనేది స్టార్ట్ అయింది అనమాట. ఇక్కడ మీరు చూస్తే జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి అసలు లెవెల్స్ ఎలా ఉంటాయని చెప్పి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. సో ఇక్కడ ఏం చెప్తారు, లెవెల్ 1లో 10% మూమెంట్, 15, 20 ఇవి జరిగినప్పుడు మార్కెట్ ఎప్పుడెప్పుడు హాల్ట్ అవుతుంది చూడండి. బిఫోర్ 1 PM, అంటే మార్కెట్ టైమింగ్ బేస్ చేసుకుని 1 PM కన్నా ముందనుకోండి 45 మినిట్స్, 1 to 2:30 అయితే కనుక 15, తర్వాత నో హాల్ట్. నెక్స్ట్ అలాగే ఇలా 1 అవర్, 45 మినిట్స్, 45 మినిట్స్. సో ఇవి ఏం గుర్తుపెట్టుకోవాల్సిన లేదు, జస్ట్ మీరు అర్థం చేసుకోండి ఒకవేళ ఈ హిట్ అయినప్పుడు మార్కెట్ ఎంతవరకు హాల్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఏంటని చెప్పి. సో దీని గురించి అయితే ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. దాని తర్వాత ఇక్కడ ఈ ఎన్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్, మీ కంపెనీ యొక్క, ఎస్ ఇవి సర్క్యూట్ ఫిల్టర్స్ బ్రేకర్ ఇవే మాట.
చూడండి ఇవే అప్పర్ బ్యాండ్, లోయర్ బ్యాండ్. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఎంటర్ చేసుకోండి. అంటే ఏంటి, మీ యొక్క స్టాక్ కి ఎంత సర్క్యూట్ బ్రేకర్ అంటే ఇదేంటి, అప్పర్ బ్యాండ్ అంటే అప్పర్ సైడ్ ఎంతవరకు మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది, లోయర్ సైడ్ ఎంతవరకు మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది, వీటిని ఏంటంటే సర్క్యూట్ ఫిల్టర్స్ అంటారు అనమాట ఈ స్టాక్ కి. సో ఇన్ఫర్మేషన్ అయితే రాసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అప్డేట్ అబౌట్ యువర్ కంపెనీ రిగార్డింగ్ సర్క్యూట్ ఫిల్టర్స్. అందులో ఏంటి, అప్పర్ బ్యాండ్, ఇంకొకటి లోయర్ బ్యాండ్. సో ఈ రెండు ఇన్ఫర్మేషన్ అయితే మీరు అప్డేట్ చేసుకోండి. ప్రతి కంపెనీ మీ యొక్క ప్రతి షేర్కి అయితే ఉంటుంది, ఈ ఇన్ఫర్మేషన్ అయితే కంపల్సరీ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఇంకొకటి ఆన్ పర్టికులర్ డేట్, ఆన్ డేట్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి డే బట్టి మారిపోతుంటుంది. ఎందుకంటే ఇది ఎప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారండి బ్యాండ్స్ అని కూడా, ప్రీవియస్ డే ప్రైస్ నుంచి అనమాట. సో ఈ రోజు మార్కెట్లో ప్రైస్ చేంజ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది, బ్యాండ్ అనేది చేంజ్ అయిపోతుంది. కాబట్టి సో కంపల్సరీ మీరైతే మెన్షన్ చేయండి 27 జనవరి 2026లో నేను ఎంటర్ చేశాను కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఉండాలి అక్కడ. సో ఇట్లా మీరు ఇదైతే ఎంటర్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎక్కడ వరకు, అంతా క్లియరా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఒకసారి. ఓకే చూడండి, ఈ రోజుకి ఓ లాస్ట్ టాపిక్ అయితే మాట్లాడుతున్నమాట. సో ఇక్కడ ఏం చెప్తారంటే మనకి మార్కెట్లో అందరికీ ఐడియా ఉంటుంది, ఇండియన్ మార్కెట్స్ మార్నింగ్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి, 9:15కి ఓపెన్ అవుతాయి, 3:30 క్లోజ్ అవుతాయి అన్నమాట. సో ఇది అందరికీ తెలిసిందే. బట్ ఈ ఇండియన్ మార్కెట్లో ఈ ఓపెన్ అవడానికి ముందే మనకి కొన్ని కొన్ని మార్కెట్స్ అయితే ఉంటాయన్నమాట. దాన్ని మనకి టోటల్ మార్కెట్ని ఎలా డివైడ్ చేస్తారంటే ప్రీ ఓపెన్ సెషన్ అంటారు, రెగ్యులర్ మార్కెట్ అవర్స్ అంటారు అనమాట. రెగ్యులర్ మార్కెట్ అవర్స్ అంటారు, ఆప్షన్ మార్కెట్ అంటారు. సో ఇది ఆఫ్టర్ 3:30 జరుగుతుంది. సో ఇలా 3 టైప్స్ ఉంటాయి అన్నమాట మార్కెట్లో. సో ప్రీ ఓపెన్ అంటే చూడండి, మనకి ఇండియాలో ఏం జరుగుతుందంటే ఈక్విటీ ప్రీ ఓపెన్ మార్కెట్. సో ఇది రీసెంట్గా ఈక్విటీ అనే కాకుండా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే డెరివేటివ్స్ కాడ ప్రీ ఓపెన్ మార్కెట్ స్టార్ట్ అయింది. డెరివేటివ్స్ కాడ చూడండి, ఇన్ ఇండియా ఈక్విటీ ప్రీ ఓపెన్ మార్కెట్ అనేది 9కి స్టార్ట్ అయింది అనుకోండి, అది 9:15 అంటే 15 minutes మనకి ఒక టైం ఉంటుంది అన్నమాట. మార్కెట్ ఓపెన్ అవ్వకముందే వీ కెన్ ప్లేస్ అవర్ ఆర్డర్స్, వీ కెన్ ప్లేస్ అవర్ ఆర్డర్స్. అసలు ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే సడన్ గా మీరు ఒక షేర్ ని ఫాలో అవుతున్నారు, లైక్ రిలయన్స్ లేకపోతే ఐటీసీఓ, హెచ్డిఎఫ్సి సంథింగ్ ఒక కంపెనీ. సో మీరు నేను మార్కెట్ క్లోజ్ అవ్వగానే మీకు కొంత ఇన్ఫర్మేషన్ తెలిసింది, లైక్ ఏంటి, మార్కెట్ లో ఒక పాజిటివ్ న్యూస్ వచ్చింది పర్టికులర్ షేర్ రిలేటెడ్ అని చెప్పి. సో మీరేమనుకుంటున్నారు, అది నేను ₹100 ఉంది కాబట్టి ఈ రోజు మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకే అది ₹105 ఆర్ ₹110 మూవ్ అయిపోయే ఛాన్స్ ఉందని చెప్పి మీరు దాన్ని ఇమీడియట్ గా కొందాం ట్రై చేస్తున్నారు. సో మీకు ఏ రేట్ ఉంటుందో తెలియదు కాబట్టి మీరు ఏం చేస్తారు, ఈ ప్రీ ఓపెన్ ఈ యొక్క 15 minutes లో మీరు ఆర్డర్లు పెడతారు అనమాట. లైక్ కొన్ని ఆర్డర్లు ₹104 అని, 105, 106 ఇలా ఆర్డర్ పెట్టేసి వెయిట్ చేస్తారు. ఒకవేళ ఎగ్జిక్యూట్ అయినాయి అనుకోండి, 110కి వెళ్ళగానే మీరు ఎగ్జిట్ అయిపోయి మీరు ప్రాఫిట్ తీసుకుంటారు. సో ఇలాంటి వాటి కోసం ఈ ప్రీ ఓపెన్ మార్కెట్ ఆర్డర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇందులో ఈ టోటల్ ఈ ప్రీ ఓపెన్ 15 నిమిషాలని మళ్ళీ డివైడ్ చేశారన్నమాట ఈ 15 minutes ని. ఇక్కడ ఏం చెప్తారంటే ఫస్ట్ 8 minutes చూడండి ఏం చెప్తారు. ఈ 8 minutes ఏం చేస్తుందంటే సిస్టమ్ అనేది ఆర్డర్ని యాక్సెప్ట్ చేసుకుంటుంది. చూడండి, ఆర్డర్స్ మనం ఏదైతే ఆర్డర్ ఇస్తామో సిస్టమ్కి అన్ని ఆర్డర్స్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ 4 minutes 9:08 నుంచి 9:12 వరకు ఏం చేస్తుందంటే ఆర్డర్ మ్యాచింగ్ టెక్స్ ప్లేస్. అంటే ఏంటి, ఇప్పుడు నేను ₹104కి నేను బై ఆర్డర్ పెట్టాను అనుకోండి, నేను కొనడానికి రెడీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ 104కి సెల్ ఆర్డర్ ఉండాలి, అప్పుడు మాత్రం నా ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఓన్లీ ఎగ్జిక్యూట్స్ ఎప్పుడైతే నాకు మ్యాచింగ్ అనేది మ్యాచ్ అయితేనే, లేదనుకోండి ఎగ్జిక్యూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో అందుకోసం చూడండి ఇక్కడ ఆర్డర్ మ్యాచింగ్ టెక్స్ ప్లేస్, నో ఫ్రెష్ ఆర్డర్స్ ఆర్ టేకెన్. అంటే కొత్తగా ఇక్కడ ఏమి మనం కొత్త ఆర్డర్స్ ఏమి తీసుకుంటాం జరగదు, బట్ ఓన్లీ ఆర్డర్ మ్యాచింగ్ మాత్రం జరుగుతుంది. మనం ఏదైతే ఆర్డర్ పెట్టామో ఆర్డర్కి ఆపోజిట్ ఆర్డర్ ఉంటే ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదనుకోండి సింపుల్గా ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఈ 9:12 నుంచి 9:15 వరకు నెక్స్ట్ 3 minutes ఏంటంటే సింపుల్గా బఫర్ టైం. అంటే ఇక్కడ ఏం జరగదు, ఇక్కడతో మొత్తం ఎవ్రీథింగ్ అయిపోయింది. సో రిమైనింగ్ థింగ్ అంటే ఏంటంటే సింపుల్గా సిస్టమ్స్ అనేది అలా ఐడియల్గా ఉంటాయి. జస్ట్ బఫర్ టైం అట, ఇమీడియట్గా 9:15కి మార్కెట్ అనేది ఓపెన్ అవుతుంది, 3:30కి మార్కెట్ క్లోజ్ అవుతుంది. సో ఇది
రెగ్యులర్ మార్కెట్ అవర్స్ మాట. రెగ్యులర్ మార్కెట్ అవర్స్ నెక్స్ట్ 3:30 టు 3:45 ఆర్ 4 వరకు మనకి ఆక్షన్ మార్కెట్ అని జరుగుతుంది. సో ఈ ఆక్షన్ మార్కెట్ ఎందుకు జరుగుతుందంటే కొన్నిసార్లు ఎవరన్నా షేర్స్ కొని డెలివరీ ఇవ్వడానికి కానీ ఆర్ షేర్స్ అమ్మేసి డెలివరీ ఇవ్వడానికి కానీ ఫెయిల్ అయ్యారు అనుకోండి, అలాంటి షేర్స్ని వీళ్ళు ఆక్షన్లో కొని ఎవరైతే కొన్నారో వాళ్ళకి డెలివరీ ఇస్తారన్నమాట. సో ఇందులో మోస్ట్లీ మన లాంటి వాళ్ళు పార్టిసిపేట్ చేయరు, పెద్ద పెద్ద ప్లేయర్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తుంటారు ఇక్కడ. దాని తర్వాత ఇప్పుడు వరకు మనం మాట్లాడుకుంటుంది కమోడిటీ, మొన్న ఈక్విటీ మార్కెట్ అనమాట. సో రీసెంట్గా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఆర్ మీరు డెరివేటివ్ మార్కెట్ అనుకోవచ్చు, డెరివేటివ్ మార్కెట్ దానికి కూడా ప్రీ ఓపెన్ మార్కెట్ అనేది స్టార్ట్ అయింది. సేమ్ ఇలాగే అది కూడా ఆపరేట్ అవుతూ ఉంటుంది అనమాట. తర్వాత సో ఇది నార్మల్ మార్కెట్ ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది కమోడిటీ మార్కెట్స్ అనమాట. కమోడిటీ మార్కెట్ అంటే అందరికీ తెలిసిందే. ఇక్కడ ఏం ట్రేడ్ అవుతాయి మనకి బేసిక్గా చెప్పాలంటే గోల్డ్, సిల్వరు, క్రూడ్ ఆయిల్, ఇవన్నీ ట్రేడ్ అవుతాయి. అంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఎంసీఎక్స్, ఎన్సిడిఎక్స్ అని చెప్పి. సో ఆ స్టాక్ ఎక్స్చేంజ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇక్కడ ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే మార్నింగ్ 9కి ఓపెన్ అయింది అనుకోండి, 5 వరకు ట్రేడింగ్ జరుగుతుంది. దేనికి? అగ్రి కమోడిటీస్ అంటే ఏవైతే అగ్రికల్చర్ రిలేటెడ్ ఉన్నాయో లైక్ ప్యాడీ, వీటు, సన్ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, సో ఇలాంటివి అగ్రికల్చర్ రిలేటెడ్ అన్ని కూడా 9 to 5 వరకు మాత్రమే ట్రేడింగ్ జరుగుతుంది. అలా కాకుండా నాన్ అగ్రి ఉన్నాయనుకోండి, ఈ నాన్ అగ్రిలో మనకి యుఎస్ బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. సో వాళ్ళు డే లైట్ సేవింగ్ కాన్సెప్ట్ అండ్ డిఫరెంట్ థింగ్స్ లో మార్కెట్ అనేది డిఫరెంట్ టైమ్స్ లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే మార్చ్ టు నవంబర్ 9కి ఓపెన్ అయింది అనుకోండి, 11:30 వరకు ఉంటుంది ట్రేడింగ్. అలా కాకుండా డిసెంబర్ నుంచి ఫిబ్రవరి అయితే కనుక 9కి ఓపెన్ అయితే 11:55. సో ఇక్కడ మార్కెట్ క్లోజ్ అవుతుంది. బేసిక్గా ఇక్కడ మోస్ట్లీ మనకి ఓపెన్ ఉండే మార్కెట్ ఓన్లీ ఎంసీఎక్స్. అండ్ ఎందుకనంటే మనం ఆల్రెడీ స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం, మోస్ట్లీ ఎంసీఎక్స్లో మాత్రమే మనకి నాన్ అగ్రి కమోడిటీస్ ట్రేడ్ అవుతూ ఉంటాయి. సో అగ్రి కమోడిటీస్ అన్ని ఇక్కడ ఎందులో ట్రేడ్ అవుతాయి? ఎన్సిడిఎక్స్ అనమాట. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనకి ఆఫ్టర్ 6 తర్వాత కూడా మార్కెట్ ఏదైనా ఓపెన్లో ఉందంటే ఓన్లీ ఎంసీఎక్స్ అయితే ఓపెన్ ఉంటుంది, అక్కడ మాత్రం నాన్ అగ్రి ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ సిల్వరు, గోల్డ్, న్యాచురల్ గ్యాస్ అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి, అన్ని కూడా ఇక్కడ ట్రేడ్ అవుతుంటాయి. దాని తర్వాత ఇంకొక మార్కెట్ ఏంటంటే కరెన్సీ మార్కెట్ అనమాట. సో కరెన్సీ మార్కెట్ ఇక్కడ మార్నింగ్ 5కి ఓపెన్ అయితే 9కి ఓపెన్ అయితే ఈవినింగ్ 5 క్లోజ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ ఆల్రెడీ మాట్లాడుకున్న ఓన్లీ 4 కరెన్సీ పేర్స్ మాత్రమే అలౌడ్. కరెన్సీ పేర్స్ అలౌడ్ ఓన్లీ 4 మాత్రమే. రిమైనింగ్ వాటిని మనకి ట్రేడ్ చేయడానికి అవకాశం లేదు. ఓన్లీ 4 మాత్రమే అలౌ చేస్తారన్నమాట ఇక్కడ మన ఎక్స్చేంజ్ వాళ్ళు. ఓకే అండి, ఇక్కడ అయితే ఈ కాన్సెప్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ వరకు మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి ఒకసారి అడగండి. ప్రెసెంట్ ఇక్కడ వరకు కానీ ఎప్పటి వరకైనా కాన్సెప్ట్స్ మీద కానీ. ఇక్కడ వరకు అయినా కాన్సెప్ట్స్ మీద డౌట్స్ ఉన్నాయో ఉంటే అడగండి ఒకసారి. ఇక్కడ మీకు ప్రీ ఓపెన్ మార్కెట్ అని కనిపిస్తుంది, ఇక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ప్రీ ఓపెన్ లో ఏం జరిగింది. ఇప్పుడైతే మనకి ఏం కనిపించదు, ఎందుకంటే మనం ఎప్పుడైతే మీరు ప్రీ ఓపెన్ మార్కెట్, నేను మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే నేను అనాలిసిస్ చేద్దాం అని అనుకున్నారనుకోండి, మీరు ఎన్ఎస్సిలోకి వెళ్ళి ఇక్కడ మార్కెట్ డేటా అని ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ ప్రీ ఓపెన్ మార్కెట్ అని ఉంటుంది. మనం 9 ఆర్ 9:15, 9:10, 9:12 ఆ టైం చూసారనుకోండి, జస్ట్ క్లిక్ చేయగానే అసలు ఈ ప్రీ ఓపెన్ మార్కెట్లో ఏం జరిగింది చూడండి. అడ్వాన్స్డ్ అంటే 35 పాజిటివ్లు ఉన్నాయి. సో టోటల్ మనకి నిఫ్టీలు ఎన్ని ఉంటాయి అనుకుంటాం చూడండి, టోటల్ 50 ఉంటాయి అనుకున్నాం, అందులో 35 పాజిటివ్ ఉన్నాయి, 12 నెగిటివ్ ఉన్నాయి. అన్చేంజ్ అంటే ఏం చేంజ్ అవ్వకుండా 3 ఉన్నాయన్నమాట. సో దీన్ని బేస్ చేసుకుని ఒక డెసిషన్ తీసుకోవచ్చు. ఓకే, రైట్ నౌ టుడే మార్కెట్ అలా ఉండబోతుంది, పాజిటివ్ సైడ్ ఉండబోతుందా, నెగిటివ్ సైడ్ ఉండబోతుందా. సో ఇలా ఒక డెసిషన్ అనేది మనకి అర్థమవుతుందన్నమాట. అంటే నేను ఈరోజు ఇట్ సైడ్ ట్రేడ్ చేయాలి, నేను అప్ సైడ్ ఉండాలా, డౌన్ సైడ్ ఉండాలని చెప్పి. సో అందుకోసం ఈ ప్రీ ఓపెన్ మార్కెట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎంతెంత వాల్యూ ఉంది ప్రీ ఓపెన్ మార్కెట్లో చూడండి, ఏ షేర్ ఎంతెంత వాల్యూలో క్లోజ్ అయ్యింది, క్వాంటిటీ ఎంత, ఓకేనా, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు.